దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వధువులో దేవుడు తన సింహాసనాన్ని స్థాపించాడు. సంఘ శాఖలలో దేవుడు లేడు, ఇప్పుడు తన వధువులో ఆయన ఉన్నాడు. వధువులో ఆసీనుడై ఉన్నాడు ఆయన. నీలో ఆయన నివాసం చేస్తున్నాడు. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు ఎంత పవిత్రంగా ఉండాలి. నువ్వు మాట్లాడితే జరిగే సమయంలో నువ్వు జీవిస్తున్నావు. నీకే కావాలి నువ్వు పలుకు. దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతా ఉన్నాడు. ఎందుకంటే నీవు వాక్యాన్ని గౌరవించినప్పుడు, నువ్వు వాక్యాన్ని ప్రేమించినప్పుడు, వాక్య ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు, నీ నోటి వెంట ఆ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యమును దేవుడు స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఏలియా చెప్పాడు, నేను మరలా చెప్పేదాకా ఆకాశము నుండి ఒక వర్షపు చినుకు పలికాడు. సృష్టి లోబడింది. పరలోకము నుండి దేవుడు ఆమేనన్నాడు. ప్రవక్త చెప్పిన మాటకి, ఈ రోజున వధువు చెప్పే మాటకి దేవుడు ఆమేనంటాడు. అక్కడ నిజంగా నీ అవసరం ఉంటే, అది వాక్య ప్రకారమైనదైతే, నీ ఇష్టారాజ్యమే అడిగితే ఆయన ఏమనే ఇవ్వడం. అది నీ జీవితంలో నిజంగా అవసరమైతే, అది వాక్య ప్రకారమైనదైతే, వాక్యానికి సరిపోయినదైతే తప్పకుండా అక్కడ కార్యము జరుగుతుంది.